సాధారణంగా రైతులు కూరగాయ పంటల నారును చదును మళ్లలో కానీ ఎత్తుమడిలో కానీ పెంచి ప్రధాన పొలంలో నాటుతారు. ఈ విధానంలో నారు పెంచినప్పుడు లేత నారు వాతావరణ మార్పులకు లోనవడమే కాకుండా నారుకుళ్ళు సమస్య తలెత్తుతుంది. అలానే నాటే సమయంలో వేర్లు తెగిపోయే అవకాశం ఎక్కువగా ఉండి మొక్క కుదురుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి ఎన్నో సమస్యలకు ఆధునిక పరిజ్ఞానం పరిష్కారం చూపుతోంది. అదే ప్రో ట్రేలలో నారు పెంచే విధానం. ఇటీవల ఈ విధానం ఎంతగానో ప్రాచుర్యం పొందింది. మిరప, వంగ, టొమాటో, బంతితో పాటు పుచ్చ, బీర, కాకర వంటి పలు రకాల తీగజాతి నారు మొక్కల్ని ఈ విధానంలో షేడ్ నెట్ల క్రింద పెంచడం వల్ల ఆరోగ్యకరమైన నారును పొందే అవకాశం ఉంది. రవాణాకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. త్వరగా కుదురుకొని చక్కగా ఎదుగుతుంది. మరి ప్రో ట్రేలలో నారును పెంచే విధానం ఎలా ఉంటుంది, ఎలాంటి మెలకువలు పాటించాలి అన్న వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నంనాయుడు నుంచి తెలుసుకుందాం. చాలామంది రైతు సోదరులు ఈ ఖరీఫ్ కాలంలోని కూడా కూరగాయల పంటలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రధానంగా ఏంటంటే ఈ కూరగాయల నారు చాలామంది రైతులు సొంతంగా చేసేటప్పుడు వాళ్ళు ఈ పల్లెం పద్ధతిలో వేయటం అనేది జరుగుతుంటుంది. దానివల్ల చాలా వరకు నారుకుళ్ళు తెగులు రావడం అనేది వచ్చి నష్టపోతున్నారు. అదేవిధంగా అందులో నారు పీకేటప్పుడు కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. అలాంటి నారు ప్రధాన పొలంలో నాటితే చాలా వరకు మొక్కలు చనిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలన్నింటినీ అధిగమిస్తూ ఆరోగ్యకరమైన నారు రావడానికి, అదేవిధంగా ప్రధాన పొలంలో కూడా నాటినా కానీ త్వరగా కుదురుకోవడానికి మనం ఏంటంటే ప్రో ట్రే పద్ధతిలో షేడ్ నెట్లలో నారు పెంపకం గురించి కూడా రైతులు అవగాహన పెంచుకొని ఆ పద్ధతిని అవలంబిస్తే వాళ్ళు చాలా రకాలుగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ ప్రో ట్రేలో కోకోపిట్ వాడి మనం విత్తనం వేస్తాం కాబట్టి విత్తన మొలక శాతం అనేది బాగుంటుంది. వర్షాలు పడినా కానీ నీరు నిలవకుండా ఉంటుంది కాబట్టి నారు ఆరోగ్యంగా ఉండి కుళ్ళు తెగుళ్ళు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రో ట్రేలో మనం కోకోపిట్ వాడటం వల్ల నారు 25-30 రోజులు పెరిగిన తర్వాత మన ప్రధాన పొలంలో నాటినప్పుడు ఈ కోకోపిట్ ఉండడం వల్ల ఏంటంటే నీరు ఎక్కువసార్లు పోయాల్సినటువంటి అవసరం ఉండదు. మరి ఇది ఏ విధంగా నారు పెంచుకోవాలి, దీనికోసం పద్ధతి కనుక చూస్తే ఈ ప్రో ట్రేలు కూడా మనకి ఏంటంటే 98 రంధ్రాలు ఉంటాయి. అంటే మనకి బంతి కానీ టొమాటో కానీ వీటి కోసం చేసుకుంటే ఈ 98 రంధ్రాలు కలిగిన ప్రో ట్రే సరిపోతుంది. అదేవిధంగా క్యాబేజ్, కాలీఫ్లవర్ కొంచెం ఆకులు వెడల్పుగా ఉంటాయి. వంగ కూడా ఆకులు వెడల్పుగా ఉంటాయి. అది మనకి 54 రంధ్రాలు కలిగినటువంటి ప్రో ట్రేలు అందుబాటులో ఉంటాయి. అంటే పంటను బట్టి మనం రకరకాల ప్రో ట్రేలను ఎంపిక చేసుకోవాలి. ఇకపోతే ఇందులో కోకోపిట్ ఏ విధంగా వేయాలి అని చూస్తే ఈ విత్తనాలు వేసే ముందు ఈ కోకోపిట్ బ్లాక్స్ని కానీ కోకోపిట్ని తేమ పెట్టి అంటే నీటిని అందించాలి. ఆ కోకోపిట్కి పట్టిన తేమ ఎలా ఉండాలంటే మనం చేతితో కనుక పిడిస్తే చేతులకి చెమ్మంటాలి. ఈ చేతి వేళ్ళ మధ్య నుంచి డ్రాప్స్ లాగా మాత్రమే ఆ తేమ ఉండాలి. ఆ విధంగా మనం ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ కోకోపిట్ ఏంటంటే ఎక్కువ మనకు పోషకాలు అయితే ఉండవు. కాబట్టి దీనికి వీలైతే కనుక 60% కోకోపిట్టు, 40% వర్మి కంపోస్ట్ కానీ, లేదా 75% కోకోపిట్టు, 25% వర్మి కంపోస్ట్, ఈ విధంగా కనుక మనం కలిపి కనుక వేసుకుంటే లేత నారు మొక్కలకు కూడా పోషకాలు మనకి సేంద్రియ ఎరువు రూపంలో ఈ వర్మి కంపోస్ట్ ద్వారా అందుతాయి. లేదు అనుకుంటే కనుక బయోఫెర్టిలైజర్స్ని కూడా మనం కలుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బయోఫెర్టిలైజర్స్ అంటే అజోస్పైరిలం కానీ, అజిటోబ్యాక్టీరియా కానీ, లేదంటే పిఎస్పి ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, వీటిని కూడా మనం ఏంటంటే ఒక 100 కేజీలకి 1/2 లీటర్ వరకు కూడా ఈ బయోఫెర్టిలైజర్, లిక్విడ్ బయోఫెర్టిలైజర్స్ని నీటిని అందించేటప్పుడే ఈ బయోఫెర్టిలైజర్స్ని కూడా కలుపుకుంటే ఆ విధంగా కూడా మనం నర్సరీలో పోషక యాజమాన్యానికి ఈ బయోఫెర్టిలైజర్స్, జీవన ఎరువులు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఈ నారు తొలి దశలో మనకి ఈ నారుకుళ్ళు తెగులు, శిలీంధ్ర తెగులు కూడా వస్తాయి. దానికోసం ఈ కోకోపిట్ తయారు చేసుకునేటప్పుడే మనం ట్రైకోడర్మా విరిడి 100 కేజీల కోకోపిట్కి మనం 25 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కలిపేసి తేమ సరిపడా ఉండేటట్టు చూసుకొని అప్పుడు మనం ట్రేల్లో నింపుకుంటాం. ఈ విధంగా మనకు 1 కిలో అంటే తేమ పట్టినటువంటి కోకోపిట్టు 1 కిలో 1 ట్రేకి సరిపోతుంది. అన్ని రంధ్రాలు బాగా నింపుకోవాలి. నింపిన తర్వాత పైన ఇంకొక ఖాళీ ప్రో ట్రేని పెట్టి ఒత్తితే 1/2 సెంటీమీటర్లు లోపలికి వెళ్ళేటట్టు అనచాలి. ఆ మధ్యలో మనం ఏదైతే విత్తనాలు వేస్తామో టమాటా అవనండి, వంగ, క్యాబేజ్, కాలీఫ్లవర్ లేదా పూల మొక్కలకు సంబంధించిన ఏ విత్తనం వేయాలనుకున్నా సెంటర్లో పెట్టి
మళ్ళీ దాని మీద మళ్ళీ కోకోపిట్ ఒక 1/2 సెంటీమీటర్ వేసి కొంచెం ఒత్తేయాలి. ఇలా నింపుకున్న తర్వాత ఈ ప్రోట్రేలు ఒక 10 వరుసలు వచ్చే విధంగా ఒక ట్రే మీద ఇంకొక ట్రే పెట్టి 10 వరుస వచ్చేటట్టు దొంతరగా చేసుకొని దాని చుట్టూ కూడా మనకి ఈ పాలిథిన్, మామూలు పాలిథిన్ షీట్ని దాని చుట్టూ చుట్టేయాలి. ఈ పాలిథిన్ షీట్ ఎందుకంటే ఈ కోకోపిట్లో ఉన్నటువంటి తేమ పోకుండా ఉంటుంది. అదేవిధంగా లోపల కొంచెం ఉష్ణోగ్రత కూడా పుడుతుంది. దీనివల్ల విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. మనకి కొంచెం మొలక తెల్లమొన బయటకు వచ్చేటప్పుడు పైన ఉన్నటువంటి పాలిథిన్ షీట్ని తీసి అలాంటి ట్రైల్ని షేడ్ నెట్లోకి మార్చుకోవాలి. షేడ్ నెట్లో కూడా బెడ్ ఒక 15 సెంటీమీటర్ ఎత్తుండేటట్టు బెడ్స్ తయారు చేసుకోవాలి. ట్రైల్ అన్నింటినీ కూడా షేడ్ నెట్లలో తయారు చేసుకున్నటువంటి బెడ్ మీద వరుసల్లో పేర్చుకోవాలి. ఈ విధంగా వరుసల్లో పేర్చిన తర్వాత మనకి వాటరింగ్ రోజ్ క్యాన్తో అవసరాన్ని బట్టి ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి, సాయంత్రం ఒకసారి, మరీ ఎక్కువ నీరు అందించకూడదు. ఆ కోకోపిట్ నానినట్టు తడిచినట్టు మనకి ఆ జేగురు రంగు కలర్ కనిపిస్తుంది. కొంచెం నల్లగా మారినట్టు కనిపిస్తే ఆ మాత్రం తేమ సరిపోతుంది. తర్వాత ఈ తెగుళ్ళు రాకుండా 10వ రోజు, అదేవిధంగా 18వ రోజు ఒకసారి ఈ కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం కనుక నీటితో పాటుగా కనుక రోజ్ క్యాన్తో అందించుకుంటే మనకి ఈ నారుకుళ్ళు తెగులు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ పోషక యాజమాన్యంలో భాగంగా ఏంటంటే మనకి 12వ రోజు, అదేవిధంగా 20వ రోజు 319 లేదా 13,045 వంటి నీటిలో కరిగేటువంటి ఎరువుల్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం 2 దఫాలకి కనుక పిచికారీ చేసుకుంటే ఆ విధంగా పోషక యాజమాన్యం అనేది చాలా వరకు జరిగి నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా రసం పీల్చే పురుగులు కానీ ఏవైనా కనిపిస్తే వేప సంబంధిత మందు, వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున 1-2 సార్లు కనుక పిచికారీ చేసుకుంటే చాలా వరకు ఈ నర్సరీలో ఎలాంటి పురుగులు తెగుళ్ళు ఆశించకుండా ఉంటాయి. ఈ విధంగా మనకు చేసుకుంటూ పోతే 25 నుంచి 30 రోజులు అయ్యేసరికల్లా నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. నారు ఆరోగ్యంగా పెరిగినప్పుడు మనకి ఎప్పుడైతే అవసరం వస్తుందో నారు తీయాలనుకుంటే ఒక పూట నీటిని ఆపేస్తాం, చివరిగా నీరు పోయకూడదు. అలా చేసినప్పుడు మీరు కనుక నారు మొక్క తోలక పైన కాండం పట్టుకొని కనుక పైకి తీస్తే మీకు మొక్కతో పాటు తెల్లని వేరు వ్యవస్థ కనిపిస్తుంది. కోకోపిట్ అంతా కూడా వేరు వ్యవస్థ కదుకుని ఒక బాల్ లాగా మనకి బయటికి కనిపిస్తుంది. అలాంటి మొక్కలను తీసి మనం ప్రధాన పొలంలో నాటుకుంటే మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మరి రైతు సోదరులు ఈ ప్రోట్రే పద్ధతి నర్సరీ మీద అవగాహన పెంచుకొని ఈ పద్ధతిని అవలంబించాల్సిందిగా కోరుతున్నాను.